హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మనకి నెక్స్ట్ రాబోయేటువంటి ఎఫ్పిఓ మెయిన్స్ అండ్ తానేదార్ ఎగ్జామ్ నెక్స్ట్ 20 డేస్లోనే ఉంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ రివిజన్ ఒకసారి మనం జనరల్ సైన్స్కి సంబంధించి చేద్దాం. సో దీనికంటే ముందు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మన బీజీఎస్ క్లాసెస్లో లాంచ్ చేసినటువంటి ఎఫ్పిఓ మెయిన్స్ అండ్ తానేదార్ పేపర్ 2 జనరల్ సైన్స్ క్లాసెస్ ఏదైతే ఉందో లైవ్ ప్లస్ రికార్డెడ్ అది మనం కంప్లీట్ చేయడం జరిగింది. దాంతో పాటు నేను మీకు మెటీరియల్ కూడా ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ప్రొవైడ్ చేశాను. అలాగే క్లాస్ నోట్స్ కూడా మీకు నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో అడిషనల్గా నేను మీకు పేపర్ 1 ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ దీనిలో టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ 600 క్వశ్చన్స్. అండ్ దెన్ పేపర్ 1లో ఉండేటువంటి అనదర్ 2 టాపిక్స్ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఈ టాపిక్స్ కూడా నేను మీకు ఈ కోర్స్లోనే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మనం ఏం లాంచ్ చేసాము, ఎస్ఏ మెటీరియల్ లాంచ్ చేసాం. ఈ ఎస్ఏ మెటీరియల్ కూడా సక్సెస్ఫుల్గా మనకి 1000+ స్టూడెంట్స్ దీనిలో ఎన్రోల్ అవ్వడం జరిగింది. చాలా వరకు నేను ఓన్లీ మెటీరియల్ అనే లాంచ్ చేశాను, మెటీరియల్ తీసుకున్నాను అండ్ చాలా మంది ఆన్సర్స్ కూడా రాశారు. ఎవాల్యుయేట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా మంది రెక్టిఫై చేసుకొని మళ్ళీ న్యూ ఆన్సర్స్ కూడా రాసి పంపించడం జరిగింది. సో దే ఇంప్రూవ్డ్ అ లాట్. అండ్ దెన్ టెస్ట్ సిరీస్ పేపర్ 2 జనరల్ సైన్స్కి ఇండివిజువల్గా టెస్ట్ సిరీస్ 1000+ క్వశ్చన్స్తో యూనిట్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కొన్ని, అలాగే ఫుల్ లెంత్ టెస్ట్ కొన్ని, అలాగే పీవైక్యూస్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా అన్ని కంటెంట్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఓన్లీ 20 డేస్ మాత్రమే ఇప్పుడు ఎగ్జామ్కి ఉంది కాబట్టి నేను మీకు ఒకసారి రివిజన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. దట్ ఈస్ వై ఈ రోజు నుంచి మీకు యూనిట్ వైజ్ మనకి పేపర్ 2 జనరల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో 9 యూనిట్స్ కూడా మీకు 9 డేస్లో కంప్లీట్ రివిజన్ అనేది కంప్లీట్ అవ్వడానికి నేను ఈ కొత్త ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ సిరీస్ మీకు కంటిన్యూస్గా డైలీ 9 డేస్లో జనరల్ సైన్స్ పేపర్ 2 50 మార్క్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్? సో అపార్ట్ ఫ్రమ్ ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నవి కాదు, కొత్త క్వశ్చన్సే మీకు ఎగ్జామ్ మోడ్లో ఎలా అడగొచ్చు అనే దాన్ని బట్టి రివిజన్ అయ్యేలాగా క్వశ్చన్స్ ప్లస్ కాన్సెప్ట్, మీకు మోస్ట్లీ కాన్సెప్ట్ అనేది నేను ఎక్కువగా నేర్పించడం జరిగింది. ఈవెన్ ఇన్ క్లాసెస్ కావచ్చు, ఎంసీక్యూస్ డిస్కషన్ కావచ్చు, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు కూడా కాన్సెప్ట్ అనేది మీకు ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను, సో దట్ మీరు ఎగ్జామ్లో అప్లికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ కాల్డ్ ఇన్ఎక్స్హాస్టబుల్. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం ఇన్ఎక్స్హాస్టబుల్ అని ఎందుకు పిలుస్తాము అని అంటున్నాడు. ఆప్షన్స్ చూస్తే చీప్ అని ఉన్నాయి, సో ఇది మనకి కాదు. కెన్ బి రిప్లెనిష్డ్ ఈజీలీ అంటే ఏంటి, వీటిని తిరిగి మనము అగైన్ రీప్రొడ్యూస్ చేయగలము, లేదంటే వాటి అంతటా అవే రీప్రొడ్యూస్ అవ్వగలుగుతాయి. వాటిని ఏమంటాము అంటే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అందుకే ఇవి అన్లిమిటెడ్ అంటాం, లేదా ఇన్ఫినిట్ రిసోర్సెస్ అంటాం. అవే మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ అనమాట. ఎందుకు, బికాస్ ఇవి మనకి వన్స్ ఇవి కనుక కంప్లీట్ అయిపోయాయి అంటే అక్కడికి ఎండ్ అయిపోతాయి, మళ్ళీ వాటంతట అవి ప్రత్యుత్పత్తి జరగడం అనేది ఉండదు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. నాట్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అని అడుగుతున్నాడు. ఇలా వచ్చినప్పుడు నేను మీకు సింపుల్గా చెప్పాను, మీకు రెన్యూవబుల్ ఏది నాన్ రెన్యూవబుల్ అనేది ఏ వస్తాయి అనే తేడా తెలిస్తే ఆప్షన్స్ నుంచి సిమిలర్గా ఉన్న 3 ఆప్షన్స్ ఒకటి ఉంటాయి, ఆడ్ వన్ అవుట్ లాగా మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు. సో సోలార్ అనేది రెన్యూవబుల్, విండ్ అనేది రెన్యూవబుల్, బయోగ్యాస్ అనేది రెన్యూవబుల్ మనకి తెలుసు. ఆప్షన్ సి ఏదైతే కోల్ ఉందో ఇది మనకి ఫాజిల్ ఫ్యూయల్స్లో భాగంగా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, సోలార్ సెల్స్ కన్వర్ట్ సోలార్ ఎనర్జీ డైరెక్ట్లీ ఇంటూ. మనకి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లోనే సోలార్ సెల్, సోలార్ కుక్కర్, అలాగే వీటి గురించి మీరు తెలుసుకోవాల్సింది. సోలార్ హీటర్ గురించి వర్కింగ్ అండ్ ప్రిన్సిపల్స్ కూడా మీరు చూసుకోవాలి. ఇవి చూసుకున్న తర్వాతనే మీకు ఈ యొక్క టాపిక్ అనేది సోలార్ ఎనర్జీ కంప్లీట్ అవుతుంది. ఓన్లీ సోలార్ ఎనర్జీ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే సరిపోదు కాబట్టి ఇలా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. కాబట్టి కంప్లీట్ వర్కింగ్ అండ్ ప్రిన్సిపల్ కూడా మీకు తెలియాలి. ఇక్కడ ప్రిన్సిపల్ మీద క్వశ్చన్స్ అడిగారు. సోలార్ ఎనర్జీని సోలార్ సెల్స్లో ఎలా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఫైనల్ అవుట్పుట్ మనకి ఏముంటుంది, ఏ ఎనర్జీ అయినా సరే ఎలక్ట్రికల్ ఎనర్జీయే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది మెయిన్ సెమీ కండక్టర్ యూస్డ్ ఇన్ సోలార్ సెల్స్. సోలార్ సెల్స్లో ఏ మెయిన్ సెమీ కండక్టర్ యూజ్ చేస్తామంటున్నారు. ఇది మనం క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాం కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇన్ ఏ సోలార్ కుక్కర్ ఈజ్ కాస్డ్ బై.
సోలార్ కుక్కర్లో మనకి వర్కింగ్ అండ్ ప్రిన్సిపల్ జరుగుతుంది కదా. సో ఈ వర్కింగ్ అండ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని సోలార్ కుక్కర్లో జరిగేటువంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది దేని వల్ల జరుగుతుంది అంటున్నారు. దేని వల్ల జరుగుతుంది అంటే మనకి గ్లాస్ షీట్ వల్ల జరుగుతుంది. బికాజ్ మనం సోలార్ కుక్కర్ ఎలా వర్క్ అవుతుందని చూసాం. ఇలా మనకి ఒక బాక్స్ లాగా ఉంటే ఈ బాక్స్కి సన్లైట్ అనేది ఉంటే ఈ సన్లైట్ నుంచి వచ్చేటువంటి సన్ రేస్ ఇక్కడ రిఫ్లెక్ట్ చేసుకుంటుంది. ఒక గ్లాస్ షీట్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం. ఒక బ్లాక్ సర్ఫేస్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం. అలాగే రిఫ్లెక్టర్ అనేది ఉంటుంది. సన్ రేస్ ఇలా పడ్డప్పుడు అగైన్ అవి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అవి రిఫ్లెక్ట్ అయిన తర్వాత హీట్ అనేది ట్రాప్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి రైస్ అనేది కుక్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది దేని వల్ల జరుగుతుంది? గ్లాస్ షీట్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మినిమం విండ్ స్పీడ్ రిక్వైర్డ్ ఫర్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ జనరేషన్ అంటే ఏంటి? ఎయిర్, గాలి నుంచి మనం జనరేట్ చేసేటువంటి ఎనర్జీయే విండ్ ఎనర్జీ అనమాట. సో మినిమం ఎంత స్పీడ్ ఉండాలి ఈ యొక్క విండ్ ఎనర్జీ మనం జనరేట్ చేయాలి అంటే 15 km/h. ఇది కూడా మనం క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అ గ్రూప్ ఆఫ్ విండ్ మిల్స్ ఇన్స్టాల్ టుగెదర్ ఈస్ కాల్డ్. ఒక గ్రూప్ ఆఫ్ విండ్ మిల్స్ కనుక ఒకే ప్లేస్లో మనం ఇన్స్టాల్ చేస్తే ఆ ఏరియాని ఏమంటాము అంటున్నారు? దాన్ని విండ్ ఫార్మ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కన్వర్ట్స్ ఎనర్జీ ఇన్ ద సీక్వెన్స్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటి? అసలు వాటర్ నుంచి మనం ప్రొడ్యూస్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీయే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటాం. మరి దీనిలో ఏ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది వాటర్, దాని నుంచి కైనటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పాను కదా మీకు ఫైనల్ అవుట్పుట్ ఏది ఉండాలి? ఎలక్ట్రికల్ ఉండాలి, కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, టైడల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ గ్రావిటేషనల్ పుల్ ఆఫ్. టైడల్ ఎనర్జీ అనేది ఏ గ్రావిటేషనల్ పుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ క్వశ్చన్ ఇంకొకలాగా కూడా అడగచ్చు. టైడల్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అడగచ్చు, లేదంటే ఈ గ్రావిటేషనల్ పుల్ అనేది అసలు దేని మీద డిపెండ్ అవుతుంది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. అసలు టైడల్ ఎనర్జీ అంటే ఏంటి? టైడల్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ మనకి ఏదైతే ఓషన్స్ ఉంటాయో ఈ ఓషన్స్ లో వచ్చేటువంటి అలలు ఏవైతే ఉంటాయో ఈ అలల నుంచి మనం జనరేట్ చేసేటువంటి ఎనర్జీయే టైడల్ ఎనర్జీ. మరి టైడల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుందంట? మూన్ అండ్ సన్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క గ్రావిటేషనల్ పుల్ మీద ఇది డిపెండ్ అవుతుంది. సో క్వశ్చన్ అనేది ఇన్ని విధాలుగా అడగొచ్చు అనేది మీరు ఈ సాల్వ్ చేసే విధానంలో అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, జియోథర్మల్ ఎనర్జీ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్. జియోథర్మల్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది అంటున్నాడు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, జియో అంటే ఏంటి? మనకి అర్త్. సో మన అర్త్ లోపల అంటే ఇన్నర్ సర్ఫేస్ లో మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ హీట్ ని ట్రాప్ చేసుకుని మనం ప్రొడ్యూస్ చేసేటువంటి ఎనర్జీయే జియోథర్మల్ ఎనర్జీ. దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? వాల్కెనోస్ అని కూడా క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, మణికరణ్ అండ్ పూగా వ్యాలీ ఆర్ రిలేటెడ్ టు. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ క్వశ్చన్ అనేది మీకు అడగడం జరిగింది. మీకు అందరికీ తెలుసు మనం క్లాసెస్ లో అలాంగ్ విత్ ద స్టాటిక్ పార్ట్ మీకు ఎగ్జామ్స్ లో ఏదైతే కరెంట్ అఫైర్స్ కావాలో ఏ యూనిట్ అయినా కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీ కావచ్చు, అంటే ఫస్ట్ యూనిట్ అనమాట మనకి. సో ఈ ఫస్ట్ యూనిట్ లో కావచ్చు, నెక్స్ట్ యూనిట్స్ మనకి ఏవైతే ఉన్నాయో లైక్ 9th యూనిట్ సోలార్ సిస్టమ్ ఉంది, అలాగే స్పేస్ అనేది ఉంది. వీటన్నిటిలో కూడా మీకు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేయాలో కొన్ని యూనిట్స్ లైక్ 7th యూనిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఎన్వైర్న్మెంట్ కావచ్చు, యాసిడ్ రెయిన్స్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ అన్ని టాపిక్స్ లో కూడా మీకు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మీకు కరెంట్ అఫైర్స్ చెప్పాం. సో అందులో భాగంగానే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు కొన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ మణికరణ్ అండ్ పూగా వ్యాలీ అనేవి ఎక్కడున్నాయి మనకి? ఆప్షన్ ఈ యొక్క మణికరణ్ అండ్ పూగా వ్యాలీ అనేవి దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారు. ఎక్కడున్నాయి అనేది మీరు నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి జియోథర్మల్ ఎనర్జీ. ఈ పూగా వ్యాలీ అండ్ మణికరణ్ వ్యాలీలో మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తాము అంటే జియోథర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. అంటే నథింగ్ బట్ మనం ఇందాక చూసినటువంటి అర్త్ ఇంటీరియర్, అర్త్ సర్ఫేస్ లోపల మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఈ జోన్స్ లో ఈ హీట్ ప్రొడ్యూస్ అయిన దాన్ని ట్రాప్ చేసి ఎనర్జీ అనేదాన్ని అంటే ఎలక్ట్రిసిటీ అనేదాన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బయోమాస్ ఎనర్జీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్. బయోమాస్ ఎనర్జీ ఇక్కడ నేమ్ లోనే ఉంది. బయో అంటే ఏంటి? మనకి
విచ్ ఈస్ డీగ్రేడబుల్ ఆర్ విచ్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ అనమాట. సో ఈ బయోమాస్ ఎనర్జీ అనేది దేని నుంచి వస్తుంది మనకి? ఆర్గానిక్ మ్యాటర్. ఫాజిల్ ఫ్యూయల్స్ కాదు, ఎందుకంటే ఇది మనకి పొల్యూషన్ జరుగుతుంది, అలాగే కంప్లీట్గా ఆర్గానిక్గా కాదు. నెక్స్ట్ న్యూక్లియర్ మినరల్స్ అన్నా కూడా మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లోకి వస్తుంది. సో ఇది కూడా ఆన్సర్ కాదు. అండ్ రాక్స్ అసలే కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, బయోగ్యాస్ మెయిన్లీ కంటైన్స్. ఈ క్వశ్చన్ మీకు ప్రిలిమ్స్లో కూడా అడిగాడు, కాకపోతే ఇలా అడగలేదు. దాని యొక్క కంపోజిషన్, మోస్ట్లీ దాని యొక్క కంపోజిషన్ ఎలా ఉంటుంది అని అడిగాడు. సో ఆన్సర్ విల్ బి మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. బయోగ్యాస్లో మెయిన్గా మనకి మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి ఉంటాయి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, అనరోబిక్ డైజెషన్ మీన్స్. అనరోబిక్ డైజెషన్ అంటే ఏంటి? మనకు 2 ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏరోబిక్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి ఎనరోబిక్ ఉంటుంది. సో ఏరోబిక్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, మరి ఎనరోబిక్ అంటే ఏంటి? దానికి ఆపోజిట్ absence ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఎనరోబిక్ డైజెషన్ అంటున్నాడు కాబట్టి వితౌట్ ఆక్సిజన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఈ యొక్క ప్రెజెన్స్ అండ్ absence ని బేస్ చేసుకొని ఆక్సిజన్ ప్రెజెన్స్ అండ్ absence లో మనకి ఇంకొక 2 ప్రాసెస్లు కూడా జరుగుతాయి. ఇవి మనం ఎక్కడ డిస్కస్ చేస్తాము? యూనిట్ 5 మీకు ఏదైతే ఉందో ఎనర్జీ రిసోర్సెస్, దానిలో మీరు డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. దేని గురించి? ఈ యొక్క ప్రెజెన్స్ అండ్ absence ఆఫ్ ఆక్సిజన్లో స్మెల్టింగ్ అండ్ రోస్టింగ్ గురించి చూస్తాం మెటలర్జీ టాపిక్లో. సో ఈ స్మెల్టింగ్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, absence ఆఫ్ ఆక్సిజన్, రోస్టింగ్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ absence ఆఫ్ ఆక్సిజన్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడిగాను, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, మీథేన్ కంటెంట్ ఇన్ సిబిజీ ఈజ్ మోర్ దాన్. సిబిజీ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇది మనకి రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మనం డిస్కస్ చేసినప్పుడు ఈ యొక్క బయోగ్యాస్ గురించి డిస్కస్ చేస్తాం. బయోగ్యాస్లో మనకు అగైన్ 2 టైప్స్ ఉంటాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉంటుంది, లిక్విఫైడ్ బయోగ్యాస్ ఉంటుంది. సో ఇవి 2 టైప్స్లో ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? కంప్రెస్డ్ బయోగ్యాస్ అడుగుతున్నాడు. దీనిలో మీథేన్ కంటెంట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 90%. నెక్స్ట్ క్వశ్చన్, లిక్విడ్ బయోగ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. మనం ఇందాకే చూసాం బయోగ్యాస్లో 2 టైప్స్ ఉన్నాయన్నామా, ఒకటి లిక్విడ్ బయోగ్యాస్, ఇంకొకటి కంప్రెస్డ్ బయోగ్యాస్. సో ఈ లిక్విడ్ బయోగ్యాస్ అనేది ఏ ప్రాసెస్ ద్వారా మనకి తయారు చేయబడుతుంది అంటున్నారు? మనం లిక్విఫాక్షన్ అనే ప్రాసెస్ యూజ్ చేసి ఈ యొక్క లిక్విడ్ బయోగ్యాస్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఎల్బీజీ వేరు, అగైన్ ఎల్పీజీ వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సిబీజీ వేరు, అగైన్ సిఎన్జీ వేరు. ఇవన్నీ మనకి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లోకి వస్తాయి. సిఎన్జీ అండ్ ఎల్పీజీ అనేవి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీలోకి వస్తుంది. సో ఇవి రెండిటికి డిఫరెన్సెస్ అనేది మీరు క్లారిటీగా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ ఈజ్ ఎ క్లీన్ ఫ్యూయల్ బికాస్. హైడ్రోజన్ ప్రొడక్షన్ గురించి కూడా మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో డిస్కస్ చేస్తాం. హైడ్రోజన్ అనేది మనకి క్లీన్ ఫ్యూయల్ అని ఎందుకు పిలుస్తారు అని అడుగుతున్నారు. బికాజ్ మనకి హైడ్రోజన్ ప్రొడక్షన్ కానీ హైడ్రోజన్ యూసేజ్లో కానీ మనకి 0 ఎమిషన్స్, దాన్ని యూజ్ చేసినప్పుడు ఎలాంటి ఎమిషన్స్ అనేవి ఉండవు కాబట్టి మనం హైడ్రోజన్ని రీప్లేస్ చేసి ఇప్పుడు వాడుతున్నటువంటి ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రీప్లేస్ చేస్తాం జరుగుతుంది. దీంతో మనం హైడ్రోజన్ లైక్ ఫ్యూయల్ సెల్స్గా కావచ్చు, ఫ్యూయల్ సెల్స్గా కావచ్చు, ఇలా మనం హైడ్రోజన్తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎథనాల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. ఎథనాల్ అనేది ఏ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అంటున్నాడు. ఎథనాల్ కూడా మనం ఆల్కహాల్ ప్రొడక్షన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఫర్మెంటేషన్ ఆఫ్ బయోమాస్. ఎలాగా? మనకి ఏవైతే షుగర్ కేన్ అండ్ మెయిజ్, మోస్ట్లీ దేని నుంచి మనం ఇది తీసుకొస్తాము అంటే షుగర్ కేన్ అండ్ మెయిజ్ యూస్ చేసి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది మనం ఆల్రెడీ డీటెయిల్గా చూసాము. సో ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత మనకి ఈ యొక్క ఎథనాల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఆల్కహాల్ ఈజ్. ఈ ఆల్కహాల్లోనే మనం ఇంకొక టైప్ గురించి మీరు తెలుసుకోవాలి, దట్ ఈస్ పవర్ ఆల్కహాల్ అని మీకు చెప్పాను. సో ఆ పవర్ ఆల్కహాల్లో ఏమేమి ఉంటాయి అంటున్నాడు. నథింగ్ బట్ ఇథనాల్ అండ్ పెట్రోల్ యొక్క మిక్చర్నే మనం పవర్ ఆల్కహాల్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ కాల్డ్ సో బికాస్. ఫాజిల్ ఫ్యూయల్స్ అని వాటిని ఎందుకు పిలుస్తాము అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ సింపుల్,
రిమైన్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ లైఫ్. ఈ ప్రీ హిస్టారిక్ లైఫ్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆర్గానిజమ్స్ కావచ్చు, లివింగ్ ఆర్గానిజమ్స్ కావచ్చు, వాటన్నిటి నుంచి మనకి ఇప్పుడు మనం వచ్చిందే ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం. అంటే సింపుల్గా మనకి ఏవైతే ప్రీ హిస్టారిక్ టైం పీరియడ్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ కావచ్చు, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఆర్గానిజమ్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి మనకి ఈ రోజు ఉన్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి వచ్చాయి. మరి ఈ రోజు ఉన్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ ఏంటి? లైక్ కోల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, మినరల్ ఆయిల్ కావచ్చు. ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఏవైతే అక్వాటిక్ ఎకోసిస్టమ్ స్పీషీస్ ఉంటాయో ఇవన్నీ అనమాట. సో ఇవి ఎలా ఎవల్యూషన్ జరుగుతూ వచ్చాయి అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ కోల్. కోల్ అనేది మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్, అలాగే ఇది ఒక ఫాజిల్ ఫ్యూయల్ అనమాట. సో ఈ యొక్క కోల్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్ అనేది ఉంటుంది. దానిలో ఉన్నటువంటి కార్బన్ కంటెంట్ ని బేస్ చేసుకొని, సో ఈ యొక్క కార్బన్ కంటెంట్ ని బేస్ చేసుకొని లీస్ట్ గ్రేడ్ కోల్ ఉంటుంది, హైయెస్ట్ గ్రేడ్ కోల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి హైయెస్ట్ గ్రేడ్ అడుగుతున్నాడు కాబట్టి పీట్, లిగ్నైట్, బిట్యూమినస్ అండ్ యాంథ్రసైట్ ఇది ఆర్డర్లో ఉంది. సో ఇక్కడికి మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. పీట్ అనేది మనకి లీస్ట్ గ్రేడ్ కోల్, యాంథ్రసైట్ అనేది మనకి హైయెస్ట్ గ్రేడ్ కోల్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, కోల్ ఫార్మేషన్ బిగాన్ మెయిన్లీ ఇన్ విచ్ పీరియడ్. కోల్ ఫార్మేషన్ అనేది మెయిన్గా ఏ పీరియడ్లో స్టార్ట్ అయింది అంటున్నాడు. మనం ఇందాకే చూసాము ప్రీ హిస్టారిక్ టైం పీరియడ్లో ఇది స్టార్ట్ అయింది. ప్రీ హిస్టారిక్ టైం పీరియడ్లో మనకి సర్టెన్ టైం పీరియడ్స్ డివైడ్ చేసి ఉంటాయి కదా. సో అందులో వచ్చేసి కార్బోనిఫెరస్ టైం పీరియడ్ అని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, పీట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్. ఇందాకే చెప్పాను పీట్ అనేది మనకి లో గ్రేడ్ కోల్. నెక్స్ట్ క్వశ్చన్, సర్ఫేస్ కోల్ మైనింగ్ మెయిన్లీ కాజెస్. సర్ఫేస్ కోల్ మైనింగ్ అనేది దేనికి దారి తీస్తుంది అని అడుగుతున్నాడు. సింపుల్ గా దీని ఆన్సర్ వచ్చేసి ల్యాండ్స్కేప్ యొక్క డిస్ట్రక్షన్ కి దారి తీయడం జరుగుతుంది అనమాట. ఎందుకు? మనకి కోల్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత మనం చూసాం కోల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూసాం, కోల్ని ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామో చూసాం. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామనే దానిలో 2 టైప్స్ ఉంటాయి. సర్ఫేస్ కోల్ మైనింగ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ మైనింగ్ ఉంటుంది. సో ఈ 2 టైప్స్లో ఇక్కడ సర్ఫేస్ కోల్ మైనింగ్ గురించి అడుగుతున్నాడు. సో ఈ సర్ఫేస్ కోల్ మైనింగ్లో మీరు ఎలా చేస్తారో తెలుసుకోవాలి, అడ్వాంటేజెస్ తెలుసుకోవాలి, డిసడ్వాంటేజెస్ తెలుసుకోవాలి. సో ఈ యొక్క డిసడ్వాంటేజెస్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ల్యాండ్స్కేప్, ఆ చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో అది మనకి డిస్ట్రక్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ గ్రౌండ్ మైనింగ్ కెన్ కాజ్. మనం ఇందాక చూసాం కోల్ మైనింగ్ అనేది మనకి 2 టైప్స్ లో ఉంది, సర్ఫేస్ మైనింగ్ అండ్ అండర్ గ్రౌండ్ మైనింగ్. సో అండర్ గ్రౌండ్ మైనింగ్ వల్ల ఉండేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి అని అడుగుతున్నాడు, రైట్? మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ల్యాండ్ సబ్సిడెన్స్. ల్యాండ్ సబ్సిడెన్స్ అనేది మనకి అండర్ గ్రౌండ్ మైనింగ్ వల్ల జరిగేటువంటి నష్టం, లేదంటే ఒక డిసడ్వాంటేజ్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రూడ్ ఆయిల్ ఈస్ రిఫైన్డ్ బై. ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి తెలుసు. సింపుల్ గా చెప్తాను చూడండి. మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనం మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూవబుల్ ఎనర్జీలో మీరు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అలాగే హైడ్రో ఎనర్జీ అండ్ దెన్ జియోథర్మల్ ఎనర్జీ, అలాగే ఆల్కహాల్ అండ్ హైడ్రోజన్ గురించి డిస్కస్ చేస్తాం, రైట్? సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసిన తర్వాత నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లో మీరు దేని గురించి చూస్తారు అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ గురించి చూస్తాం, న్యూక్లియర్ ఎనర్జీ గురించి చూస్తాం. ఫాజిల్ ఫ్యూయల్స్ లో అగైన్ కోల్ గురించి చూస్తాం, న్యాచురల్ గ్యాస్ గురించి చూస్తాం, మినరల్ ఆయిల్ దీన్ని ఏమంటారని చెప్పాను నేను మీకు, పెట్రోల్ అని అంటారు అని చెప్పాను. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు అసోసియేట్ టాపిక్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ రీసెంట్ గా మనకి న్యూస్ లో లైక్ సోలార్ ఎనర్జీకి సంబంధించి, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించి స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు కవర్ చేశాను అకార్డింగ్ టు రీసెంట్ 2025 లో జరిగిన అప్డేట్స్. అక్టోబర్ టు నవంబర్ వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు కవర్ చేశాను. సో దీని తర్వాత మనకి లాస్ట్ గా ఉండేటువంటి టాపిక్ వచ్చేసి మంగళ్ టర్బైన్. ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు కనుక కవర్ చేసుకుంటే మీకు ఫస్ట్ యూనిట్ మొత్తం కవర్ అయింది అని అర్థం అనమాట. సో ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ లో చూసాం కదా
మినరల్ ఆయిల్ ఆర్ పెట్రోలియం అని. ఇక్కడ ఈ యొక్క క్రూడ్ ఆయిల్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఏ ప్రాసెస్ యూస్ చేసి రిఫైన్ చేస్తాము అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, డిస్టిలేషన్ ప్రాసెస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోకెమికల్స్ ఆర్ యూస్ టు మేక్. ఈ యొక్క పెట్రోకెమికల్స్ అనేవి మనకి బై ప్రోడక్ట్స్. మనం పెట్రోలియం ఆర్ మినరల్ ఆయిల్ అనేది తయారు చేసిన తర్వాత అవి రెండింటికి సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది ఎక్స్ట్రాక్షన్లో. తర్వాత తయారు చేసేటువంటి ప్రాసెసే వేరీ అవుతుంది అని నేను మీకు చెప్పాను. సో ఈ ప్రాసెస్లో పెట్రోకెమికల్స్ అనేవి బై ప్రోడక్ట్స్గా వస్తాయి. ఈ పెట్రోకెమికల్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆల్ ది అబవ్ అవుతుంది. ఎందుకు? బికాజ్ మనం ప్లాస్టిక్స్లో కావచ్చు, మెడిసిన్స్లో కావచ్చు, సింథటిక్ ఫైబర్స్లో కావచ్చు, అన్నిటిలో కూడా ఈ యొక్క పెట్రోకెమికల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యాచురల్ గ్యాస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్. న్యాచురల్ గ్యాస్లో మనకి మెయిన్గా ఏముంటుంది అని అడుగుతున్నాడు అనమాట. ఈథేన్ ఇచ్చాడు, మీథేన్ ఇచ్చాడు, ప్రోపేన్ అండ్ బ్యూటేన్ ఇచ్చాడు. మనకి తెలుసు ప్రోపేన్ అండ్ బ్యూటేన్ అనేది దేనిలో ఉంటాయి, మనకి ఎల్పిజిలో ఉంటాయి. రైట్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. మీథేన్ అనేది మనకి బయోగ్యాస్లో మేజర్ కంపోజిషన్ ఉంటుంది అని మనం ఇందాక క్వశ్చన్లోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ బి, మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్పిజి మెయిన్లీ కంటైన్స్. ఇప్పుడే చెప్పాను, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లో ప్రోపేన్, బ్యూటేన్ అండ్ ఐసోబ్యూటేన్ అనేవి మనకి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఎన్జి ఈజ్ అబ్టైన్డ్ బై. ఎల్ఎన్జి అంటే నథింగ్ బట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎల్ఎన్జి అనేది వేరు, సిఎన్జి అనేది వేరు. ఎల్పిజి అనేది వేరు, అలాగే సిబిజి అనేది వేరు. ఓకే, ఇవన్నిటికీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఎలా తయారవుతుంది అంటున్నారు. మనకి లో టెంపరేచర్స్లో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ బ్లాక్ ఈస్ యూస్డ్ ఇన్. కార్బన్ బ్లాక్ అనేది ఎక్కడ యూస్ చేస్తాము అంటున్నారు. మనకి టైర్స్ ఏవైతే యూస్ చేస్తామో వెహికల్స్కి, ఆ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఈ యొక్క కార్బన్ బ్లాక్ని యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కార్బన్ బ్లాక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎందుకు ఫామ్ అవుతుంది అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోవాలి. రైట్. అండ్ ఈ కార్బన్ బ్లాక్తో పాటు మీరు బ్లాక్ కార్బన్ అండ్ బ్రౌన్ కార్బన్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎక్కడొస్తుంది మనకి ఈ టాపిక్, యూనిట్ 7లో ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ ఆర్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ఆ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు పొల్యూషన్ ఉంది. ఏ సబ్ టాపిక్లో పొల్యూషన్ ఉంది. సో ఈ పొల్యూషన్లో మీరు ఎయిర్ పొల్యూషన్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఇవి రెండిటి గురించి డీటెయిల్గా చూడడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్, మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్ న్యాచురల్ గ్యాస్ లీకేజ్. న్యాచురల్ గ్యాస్ లీకేజ్లో మనకి మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏది అని అంటున్నాడు. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి, మీథేన్. మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ వచ్చేసి మనకి మీథేన్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ ఫిజన్ మీన్స్. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి అని అన్నాడు. నేను మీకు సింపుల్గా చెప్పాను, న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఎక్కడ వస్తుంది, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో న్యూక్లియర్ ఎనర్జీ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో 2 టైప్స్ అని కూడా చూస్తాం. ఒకటి వచ్చేసి న్యూక్లియర్ ఫిజన్, ఇంకొకటి వచ్చేసి న్యూక్లియర్ ఫ్యూజన్. సింపుల్గా గుర్తుపెట్టుకోమని ఏం చెప్పాను, ఫ్యూజన్ అంటే ఫ్యూజ్ అవ్వడం, టుగెదర్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఫిజన్ అంటే ఫిజన్, సపరేషన్ అని గుర్తుపెట్టుకోండి అని నేను మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ న్యూక్లియర్ ఫిజన్లో ఏమవుతుంది అంటున్నాడు కాబట్టి సపరేషన్. ఎక్కడుంది ఆప్షన్, జాయినింగ్ అంటున్నాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కెమికల్ చేంజ్ కాదు, కంబషన్ కాదు, స్ప్లిట్టింగ్ అంటున్నాడు. స్ప్లిట్టింగ్ అంటే మనకి సపరేషన్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్స్. న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్స్లో మనకి ఏ ఫ్యూయల్ని యూజ్ చేస్తాము. న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అసలు ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎందుకు, ఏంటి, అలాగే వీటి యొక్క వర్కింగ్ అండ్ ప్రిన్సిపల్ ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు చూసుకోవాలి. సో ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్స్లో ఏ ఫ్యూయల్ యూజ్ చేస్తాము అంటున్నారు. యురేనియం 235ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ బికమ్స్ సెల్ఫ్ సస్టైనింగ్. సెల్ఫ్ సస్టైనింగ్ అనే పాయింట్కి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. ఎప్పుడు వస్తుంది అంటే క్రిటికల్ మాస్ అని ఒకటి మనం
డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి క్రిటికల్ మాస్ అంటే, ఒక న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది జరుగుతున్నప్పుడు దాని వాల్యూ K=1 అని ఉండాలని చెప్పాను. సో ఈ K=1 వాల్యూ ఉన్నప్పుడు దానికి కావాల్సిన ఎనర్జీ అనేది అప్టైన్ చేసుకున్నప్పుడు ఒక సర్టెన్ పాయింట్కి వెళ్తుంది. ఆ రియాక్షన్ ఆ పాయింట్ ఆఫ్ టైంనే ఏమంటాము అంటే క్రిటికల్ మాస్ పాయింట్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ టైం పీరియడ్లో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది సెల్ఫ్ సస్టైనింగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంట్రోల్ రాడ్స్ ఆర్ మేడ్ ఆఫ్. కంట్రోల్ రాడ్స్ అనేవి కూడా మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో జరిగే ప్రాసెస్లో యూజ్ చేసే టూల్స్ అనమాట. సో ఈ కంట్రోల్ రాడ్స్ అనేవి దేంతో తయారు చేయబడి ఉంటాయి అంటున్నారు. దేంతో అంటే ఆప్షన్ బి కాడ్మియంతో కావచ్చు, లేదంటే బోరాన్ రాడ్స్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోడరేటర్ ఇన్ రియాక్టర్ ఈస్ యూస్ టు. సేమ్ న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఈ యొక్క మోడరేటర్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటున్నాడు. మోడరేటర్స్ వేరు, మనకి కంట్రోల్ రాడ్స్ వేరు. ఆ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ కంట్రోల్ చేయడానికి మనం ఈ యొక్క టూల్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. మరి మోడరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము? ఆ న్యూట్రాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్లో డౌన్ చేయడానికి ఈ మోడరేటర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్స్ ది. మనం ఇప్పటివరకు ఫ్యూజన్ గురించి డిస్కస్ చేసాం, ఇక్కడ ఫ్యూజన్ గురించి అడుగుతున్నాడు. సో ఫ్యూజన్ అనేది ఇక్కడ జరుగుతుంది మనకి మోస్ట్లీ సన్ లో జరుగుతుంది. సన్ లో మనకి కొన్ని ఐసోటోప్స్ డ్యూటీరియం అండ్ ట్రిటియం ద్వారా ఇది జరుగుతుంది అని మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ లో డ్యూటీరియం అండ్ ట్రిటియం, రైట్. సో ఈ ఫ్యూజన్ అనేది దేనికి మనకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఆర్ పవర్ ని, శక్తిని ఇస్తుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సన్. నెక్స్ట్ క్వశ్చన్, డిటి ఫ్యూజన్ ప్రొడ్యూసెస్ నథింగ్ బట్ డ్యూటీరియం అండ్ ట్రిటియం ఫ్యూజన్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హీలియం అండ్ న్యూట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. సింప్లీ గుర్తుపెట్టుకోండి, ఈ 1H2 అండ్ 1H3 ఏవైతే ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్నాయో ఇవి మనకి ఫ్యూజన్ అంటే ఏమవుతాయి, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రాన్స్ అనే ఆటమ్స్ అనేవి మనకి కంబైన్ అవ్వడం జరుగుతుంది. నథింగ్ బట్ ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫ్యూజ్ అయినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రిలీజ్ అయినటువంటి ఎనర్జీనే మనం ఏమంటాము అంటే దీన్ని ట్రాప్ చేసుకొని ప్రొడ్యూస్ చేసేదే మనకి న్యూక్లియర్ ఎనర్జీ, రైట్. అండ్ దెన్ ఇక్కడ మనకి ఈ ఫ్యూజ్ అయ్యాక రిలీజ్ అయ్యేదే హీలియం. అండ్ దెన్ రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ, ఆ తర్వాత కొన్ని న్యూట్రాన్స్. ఇవి మనకి అవుట్కమ్స్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ ఛాలెంజ్ ఇన్ ఫ్యూజన్ ఎనర్జీ. ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నటువంటి మేజర్ ఛాలెంజ్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ లో ఉన్న మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది, ప్లాస్మా ఇన్స్టెబిలిటీ. ఎందుకు? ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది సన్ లో జరుగుతుంది. మరి సన్ లో జరిగినప్పుడు అర్త్ మీద జరగదా అంటే అర్త్ మీద ఈ ప్రాసెస్ అనేది జరగదు. వై? బికాస్ ఈ ప్రాసెస్ జరగాలి అంటే మనకు ఒక టైప్ ఆఫ్ మ్యాటర్ కావాలి, అదే మనకి ప్లాస్మా. ఈ యొక్క ప్లాస్మా అనేటువంటి స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఉంటేనే మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది మనకి ఎర్త్ మీద ఉండదు కాబట్టి ఇన్స్టెబిలిటీ ఉంటుంది, కాబట్టి ప్లాస్మా ఇన్స్టెబిలిటీ అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, PHWR యూజెస్ విచ్ ఫ్యూయల్. PHWR అంటే ఏంటి? న్యూక్లియర్ రియాక్టర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులోనే వన్ ఆఫ్ ది టైప్ వచ్చేసి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్ ని యూజ్ చేస్తాయి వర్క్ అవ్వడానికి అని అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి న్యాచురల్ యురేనియం. న్యాచురల్ గా లభించేటువంటి యురేనియం ఏదైతే ఉందో రేడియో యాక్టివ్ మెటల్, దీన్ని మాత్రమే ఈ ప్రాసెస్ లో మనం ఫ్యూయల్ గా యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, SMRs హ్యావ్ కెపాసిటీ అప్ టు. మరి SMRs అంటే ఏంటి? సేమ్ న్యూక్లియర్ రియాక్టర్స్ లో మనం ఇందాక చూసిన ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఒక టైప్ అయితే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి ఇంకొక టైప్. రీసెంట్ గా ఇవి న్యూస్ లో కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు బాగా ఫోకస్ చేయాలి. మరి వీటి యొక్క కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది? పేర్లోనే ఉంది స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కాబట్టి 300 మెగావాట్ వరకు ఇవి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. వీటి యొక్క కెపాసిటీ వచ్చేసి 300 మెగావాట్స్. నెక్స్ట్ క్వశ్చన్,
ఇండియాస్ 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్ వాస్ ప్రపోజ్డ్ బై. దీని గురించి డీటెయిల్గా నేను క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి చెప్పడం జరిగింది. అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా జరుగుతుంది, ఏ మెటల్ నుంచి ఏ మెటల్ ఫామ్ అవుతుంది అనేది చూసాం. నథింగ్ బట్ మన దగ్గర థోరియం రిజర్వ్స్ ఉంటే థోరియం నుంచి అది ప్లూటోనియంగా ఎలా మారుతుంది, ప్లూటోనియం నుంచి యురేనియంగా ఎలా మారుతుంది. ఇదే మనకి 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్ అవుతుంది. మరి ఎవరు దీన్ని ప్రపోజ్ చేశారు? ఆప్షన్ సి, హోమీ జే బాబా గారు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, మోనజైట్ శాండ్స్ ఆర్ రిచ్ ఇన్. మోనజైట్ శాండ్స్ అంటే నథింగ్ బట్ మనకు సాయిల్స్ ఉంటాయి కదా, సో ఈ సాయిల్స్లో ఈ మోనజైట్ అనేది ఉంటుంది. సో ఈ మోనజైట్ ఉన్నటువంటి శాండ్స్ అనేవి ఏముంటుంది, దీంట్లో ఎక్కువ శాతం ఏది ఉంటుంది అని అడుగుతున్నాడు. మనకి థోరియం అనేది ఈ మోనజైట్ శాండ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లాస్లో చెప్పడం జరిగింది. డీటెయిల్గా మ్యాప్లోనే నేను మీకు రిజర్వ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి అని కూడా చూపించాను. సో మీరు నాకు కమెంట్ సెక్షన్లో దీని యొక్క ఆన్సర్ కూడా చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ వింటర్ రిఫర్స్ టు. న్యూక్లియర్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ న్యూక్లియర్ డిజాస్టర్స్ గురించి చూస్తాం. సో ఈ న్యూక్లియర్ డిజాస్టర్స్ అనేవి జరిగినప్పుడు న్యూక్లియర్ వింటర్ అనే టర్మ్ అనేది ఒకటి వస్తుంది, దీన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో న్యూక్లియర్ వింటర్ అంటే ఏంటి, ఈ యొక్క న్యూక్లియర్ డిజాస్టర్స్ వల్ల జరిగినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఎఫెక్ట్ ఏమంటామంటే న్యూక్లియర్ వింటర్ అని అంటాం. ఆ ఎఫెక్ట్ అండ్ ఆ ఎఫెక్ట్ నుంచి బయటకు వస్తున్నటువంటి టైం పీరియడ్, దాన్ని ఏమంటాము అంటే న్యూక్లియర్ వింటర్ అని పిలుస్తాం, రైట్. అండ్ దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు, చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇండియాస్ నెట్ జీరో టార్గెట్ ఇయర్. ఇండియా యొక్క నెట్ జీరో టార్గెట్ ఇయర్ అడుగుతున్నాడా, గ్లోబల్ లెవెల్లో అడుగుతున్నాడా అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే గ్లోబల్ లెవెల్ టార్గెట్ వచ్చేసి 2050 అండ్ ఇండియా యొక్క టార్గెట్ వచ్చేసి 2070. సో ఆన్సర్ వచ్చేసి 2070 అండ్ వికసిత్ భారత్ వచ్చేసి 2047. అలాగే మన ఏపీలో కూడా విజన్ డాక్యుమెంట్ ఒకటి వచ్చింది. సో ఈ విజన్ అనే ఇయర్ ఏదనేది కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఇండియాస్ రెన్యూవబుల్ కెపాసిటీ టార్గెట్ బై 2030. సో 2030 లోపు ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ, నేను మీకు స్టాటిస్టిక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి టోటల్ ఎంత, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి టోటల్ ఎంత, రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్న సోలార్, విండ్, హైడ్రో పవర్ వీటన్నిటి నుంచి ఎంత ఉంది అనేది కూడా నేను మీకు అన్ని స్టాటిస్టిక్స్ డేటా ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో చూసుకోండి. టోటల్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ అడుగుతున్నాడా, ఓన్లీ రెన్యూవబుల్ అడుగుతున్నాడా, లేదంటే ఓన్లీ సోలార్ ఎనర్జీ అడుగుతున్నాడా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఓన్లీ రెన్యూవబుల్ అడుగుతున్నాడు. కాబట్టి 2030 లోపు మన టార్గెట్ ఎంత, 500 gigawatt. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, సతత్ స్కీమ్ ప్రమోట్స్. ఈ యొక్క సతత్ స్కీమ్ అనేది దేన్ని ప్రమోట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో దేన్ని ప్రమోట్ చేస్తుంది, కంప్రెస్డ్ బయోగ్యాస్. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ యొక్క సతత్ స్కీమ్ని మనం తీసుకురావడం జరిగింది. ఓకే. నెక్స్ట్, మంగళ్ టర్బైన్ వర్క్స్ యూజింగ్. ఈ యొక్క మంగళ్ టర్బైన్ అనేది ఏ ప్రిన్సిపల్ని ఫాలో అయ్యి వర్క్ అవుతుంది అంటున్నాడు. నథింగ్ బట్ ఫ్లోయింగ్ వాటర్. ఈ యొక్క ఫ్లోయింగ్ వాటర్ని యూజ్ చేసి దాని యొక్క డైరెక్షన్, ఆ వాటర్ యొక్క డైరెక్షన్ని బేస్ చేసుకొని ఈ మంగళ్ టర్బైన్ అనేది మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది, రైట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. అండ్ ఈ యొక్క మంగళ్ టర్బైన్ని రీసెంట్గా మీరు కనుక కాంతారా చాప్టర్ 1 మూవీ చూసుంటే అందులో కూడా మనకి ఈ యొక్క మంగళ్ టర్బైన్ అనేది కనిపిస్తుంది, రైట్. సో మూవీస్ నుంచి నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, కొంత సబ్జెక్ట్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ది 50 questions ఆఫ్ యూనిట్ 1 సోర్స్ ఆఫ్ ఎనర్జీ. యూనిట్ 2ని నేను నెక్స్ట్ సెషన్ ఆర్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. హోప్ మీకు యూనిట్ 1 అంతా రివైజ్ అయ్యింది అని అనుకుంటున్నాను. వన్స్ ఎవరైనా కూడా క్లాసెస్ వినాలి అనుకున్నా, మీరు ఇప్పుడు పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా, ఒకసారి తీసుకొని రివిజన్ లాగా వినేసేయండి. స్పీడ్ కొంచెం 1.5 or 2 పెట్టుకొని. ఆల్రెడీ పర్చేస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇవి మీరు ఆన్సర్ చేశారు అంటే వెల్ అండ్ గుడ్. చేయలేకపోయారు అనుకుంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి క్లాసెస్ అనేది రివైజ్ చేసుకోండి. సో దట్ మీ జనరల్ సైన్స్ అవుట్ ఆఫ్ 50 మేక్ ష్యూర్ మీ టార్గెట్ అనేది 40+ ఉండాలి. Definitely all the students who have purchased our classes
40+ మీకు వచ్చేలాగా క్లాసెస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. అండ్ డైలీ MCQsలోనూ మీ దగ్గర ఉన్నాయి. సో 40+ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.